నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్. నేను మీ రామకృష్ణ. జూలై 3వ తేదీ ఆదివారం బీజేపీ తెలంగాణకు పండుగే. హైదరాబాద్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన బహిరంగ సభ సూపర్ డూపర్ హిట్ అయింది. 10 లక్షలు కాదు, అంతకు మించి అన్నట్లుగా భాగ్యనగరానికి కాషాయ దళాలు తరలి వచ్చాయి. హైదరాబాద్ మొత్తం కూడా కాషాయ సంద్రంగా మారింది. జయహో మోడీ నినాదాలతో మారుమోగిపోయింది. అన్ని దారులు హైదరాబాద్కి అన్నట్లుగా మారిపోయాయి. స్వాగతం 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 మోడీజీ స్వాగతం 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 మోడీజీ స్వాగతం. భారత్ మాతా కీ భారత్ మాతా కీ స్వాగతం 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 మోడీజీ స్వాగతం. అందరు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతోటి స్వాగతం పలకాలి. అందరు కూడా మన మోడీ గారికి అందరు కూడా చప్పట్లతోటి అందరు కూడా లేచి నిల్చుని చేతులు ఊపి చేతులతోటి ఊపి అందరు కూడా స్వాగతం పలకాలి. భారత్ మాతా కీ భారత్ మాతా కీ. ఇప్పుడు అందరూ కూడా మన ప్రియతమ నాయకులు మన నరేంద్ర మోడీ గారి ఉపన్యాసం కోసం దాదాపు 12 గంటలు ట్రావెల్ చేసి వచ్చాం. అందరూ ఓపికగా వారు ఉపన్యాసాన్ని పూర్తిగా కూడా విని మన బూత్ లో మన గ్రామంలో ఆ యొక్క విషయాలు చెప్పేందుకోసం అందరం సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. మన ప్రియతమ నాయకులు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీదకి వచ్చిన సందర్భంగా మన అందరి పక్షాన మన రాష్ట్ర అధ్యక్షులు వారికి కండవతోటి స్వాగతం పలుకుతారు. వారందరికీ కూడా స్వాగతం. మన రాష్ట్ర అధ్యక్షులు వారికి కండవతోటి స్వాగతం పలుకుతారు. వారందరికీ కూడా స్వాగతం. भारत माता की डपला बन प्लीज प्लीज डपला बन बैंड अपन भारत माता की जय श्री राम राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी. వందే నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఈ భాగ్యనగర్ గడ్డ మీద అతిరథ మహారథుల యొక్క ఆశీర్వాదంతో ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఈ విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా విచ్చేటువంటి గౌరవనీయులు పెద్దలు లోకప్రియ నేత మనందరి మహానుభావుడు దేశ ప్రధాని ఆదరణీయ శ్రీ నరేంద్ర మోడీ గారికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున వినమ్రపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు మన ప్రియతమ నేత మనందరినీ హుషారుగా నడిపించే ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ దేశంలో అన్ని ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మనందరినీ స్ఫూర్తినింపే మన జాతీయ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ జేపీ నడ్డా గారికి ఈ తెలంగాణ గడ్డ నుంచి సాదర స్వాగతం పలుకుతా ఉన్నాము. అభినవ సర్దార్ పటేల్
మన అందరి హీరో ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది యువకులకు స్ఫూర్తి అయినటువంటి మన అందరి నాయకుడు హోంశాఖ మంత్రులు గౌరవనీయులు పెద్దలు శ్రీ అమిత్ షా గారికి హృదయపూర్వక స్వాగతం. భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి అప్పుడు అధ్యక్షుడు మన కేంద్ర రక్షణ శాఖ మంత్రులు పెద్దలు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారికి తెలంగాణ రాష్ట్రం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవరు వెళ్ళినా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి లక్ష్యంగానే ముందుకు వస్తున్నామని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి కేంద్ర శాఖ మంత్రులు శ్రీ నితిన్ గడ్కరీ గారికి హృదయ श्रीमान जेपी नड्डा जी, केंद्रीय मंत्रिमंडल, मुख्यमंत्री, उप मुख्यमंत्री, तेलंगाना बीजेपी के अध्यक्ष पंडित संजय कुमार, भाजपा के अन्य वरिष्ठ पदाधिकारीगण, सांसद, विधायकगण, अन्य महानुभाव और तेलंगाना के मेरे प्यारे भाइयों और बहनों, आज ऐसा लग रहा है कि जैसे पूरे तेलंगाना का स्नेह यहां इस मैदान में ही सिमट आया है. तेलंगाना के अलग अलग जिलों से आप यहां इतनी बड़ी संख्या में आए हैं. इस स्नेह के लिए, इस आशीर्वाद के लिए बीते 2 दिनों से यहां देश भर से भाजपा के प्रतिनिधि, अलग अलग राज्यों के मुख्यमंत्री आपके इस प्यार को, इस स्नेह को अनुभव कर रहे हैं. जिस तरह हैदराबाद शहर हर टैलेंट की उम्मीदों को नई उड़ान देता है, वैसे ही भाजपा भी देश की आशाओं, अपेक्षाओं को पूरा करने के लिए दिन रात मेहनत कर रही है. इसलिए आज जब हम 21वीं सदी के समर्थ, सशक्त, आत्मनिर्भर भारत के रोड मैप पर काम कर रहे हैं, तब हैदराबाद में हुए भाजपा के इस मंथन का विशेष महत्व है. साथियों, तेलंगाना के लोग पूरी दुनिया में कड़ी मेहनत और देश के विकास के प्रति समर्पण के लिए जाने जाते हैं. तेलंगाना में कला, कौशल, कर्मठता भरपूर है. तेलंगाना यहां भद्राचलम में श्री राम से लेकर यादाद्री में श्री नरसिम्हा तक, वरंगल में भद्रकाली तक, इस पवित्र भूमि से ईश्वरीय आशीर्वाद हमारे भारत पर अविरल बरसते हैं. विश्व प्रसिद्ध रामप्पा मंदिर से लेकर अद्भुत काकतीय तोरणम तक तेलंगाना का आर्ट और आर्किटेक्चर हमें गौरव से भर देता है.
प्रताप रुद्र से रानी रुद्रमा देवी और कुमरम भीम तक तेलंगाना की इस वीर भूमि के शौर्य और बलिदान की गाथाएं अतुलनीय है। भद्राचलम रामदासु से लेकर पालकुरी की सोमनाथ तक यहां के काव्य का माधुर्य, यहां के साहित्य का सौंदर्य पूरे भारत के लिए अमूल्य निधि है। इस धरती की ये आस्था, ये श्रद्धा और ये विरासत हमें जन जन की सेवा के लिए समर्पण की ऊर्जा देती है। इसलिए साथियों, ऐसे तेलंगाना का विकास, चौतरफा विकास भारतीय जनता पार्टी की पहली प्राथमिकताओं में से एक है। सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास के मंत्र पर चलते हुए हम तेलंगाना के विकास पर निरंतर प्रयास कर रहे हैं। भाइयों और बहनों, बीते 8 वर्षों में हमने हर भारतीय के जीवन में सकारात्मक परिवर्तन लाने का प्रयास किया है। देशवासियों का जीवन कैसे आसान हो, विकास का लाभ कैसे हर व्यक्ति, हर क्षेत्र तक पहुंचे, इसके लिए हमने निरंतर काम किया है। दशकों तक जो वंचित रहे, शोषित रहे, उनको भी राष्ट्रीय योजनाओं के माध्यम से हमने विकास में भागीदार बनाया है। यही कारण है कि गरीब, दलित, वंचित, पिछड़े, आदिवासी सभी को आज लगता है कि भाजपा सरकार उनकी आवश्यकताओं और आकांक्षाओं दोनों की पूर्ति कर रही है। देश की महिलाओं, हमारी बहन बेटियों को भी आज महसूस हो रहा है कि उनका जीवन आसान हुआ है, उनकी सुविधा बढ़ी है। अब वो राष्ट्र के विकास में अधिक योगदान दे सकती है। साथियों, भाजपा सरकार के इसी सेवा भाव का लाभ तेलंगाना के हर गरीब, दलित, पिछड़े, आदिवासी, मिडिल क्लास परिवार को भी मिल रहा है। तेलंगाना की बहनों बेटियों को मिल रहा है। कोरोना वैश्विक महामारी के दौरान जब 100 साल का सबसे बड़ा संकट आया तो हमारी सरकार ने तेलंगाना के भी करोड़ों साथियों को तेजी से मुफ्त कोरोना वैक्सीन लगाई गई। तेलंगाना के गरीबों को मुफ्त राशन हो, गरीबों को मुफ्त इलाज हो, भाजपा सरकार की नीतियों का लाभ सभी को
बिना भेदभाव मिल रहा है और सेवा भाव से मिल रहा है। Thank you for watching Agri News.